టేస్టీ బైట్స్ అభిమానులందరికీ స్వాగతం. కొంచెం ఓవర్ అయిందా? అయితే అవనివ్వండి, మీరే కదా. ఈరోజు నేను మీకు మంచి హోమ్ మేడ్ నూడిల్స్ ఇంట్లో ఈజీగా, ఫాస్ట్గా, అతి తక్కువ టైంలో ఎలా చేయాలో చూపించేస్తాను. ఫస్ట్ ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి దాంట్లో క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుము వేసేసి సాటే చేయండి. నెక్స్ట్ వచ్చేసి నా వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి ఫాలో చేయండి. సారీ, మీరు వంట చేసే మధ్యలో మాత్రం ఆ పని చేయకండి. ఆ తర్వాత ఎలాగో చేస్తారు కాబట్టి, ఎందుకంటే ఈ రెసిపీ అంత బాగుంటుంది. ఇప్పుడు అందులో కొంచెం కరివేపాకు వేసేయండి. క్యాబేజ్ ఇంకా క్యారెట్ తురుము కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు సాటే చేసేయండి. ఇప్పుడు కాస్త పసుపు, కొంచెం కారం, కాస్త సాల్ట్ మీకు తగినంత వేసేసి మొత్తం కలిసేలాగా సాటే చేసేయండి. ఇప్పుడు అందులో కాస్త ధనియా పౌడర్ వేసేయండి. ఇప్పుడు లాస్ట్లో బాయిల్ చేసుకున్న నూడిల్స్ అందులో వేసేయండి. ఈ నూడిల్స్ బాయిల్ చేయడం చాలా ఈజీ. కొంచెం కడాయి తీసుకుని అందులో వాటర్ తీసుకుని అందులో కొంచెం ఆయిల్, కొంచెం చిటికెడు సాల్ట్ వేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత నూడిల్స్ వేసేసి దాన్ని తీసి కూల్ వాటర్లో వేసేయండి. అంతే. ఇప్పుడు కొంచెం వెనిగర్ వేసేయండి. అందులో కొద్దిగా సోయ్ సాస్. ఇప్పుడు మొత్తం కలిసేలాగా నూడిల్స్ని కలిపేయాలి. నూడిల్స్ కొంచెం కూడా విరిగిపోకుండా కలపండి. అప్పుడే నూడిల్స్ చాలా బాగుంటాయి చూడటానికి. మీకు ఇట్లా చేత్తో కలుపుతుంటే ఏమైనా విరిగిపోయినట్లు అనిపిస్తే అలా కొంచెం ఎగరేయండి అంతే. ఇప్పుడు నూడిల్స్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసేయండి. ఇందులో కాస్త ఆనియన్స్ అండ్ నిమ్మకాయ వేసుకుంటే సూపర్.